నరసింహారెడ్డి గారు, పార్లమెంట్ సభ్యురాలు కవిత గారు, అట్లాగే మా రస్మాయి బాలకృష్ణ గారు, మిగతా దర్శకులు, అమ్మాయిలు, వీళ్ళంతా కొత్త ప్రపంచం మాకు. నిజానికి టీ టైమ్ న్యూస్ ఇది న్యూస్ కన్నా మిగతా విషయాలకి ఎక్కువ ప్రాధాన్యత ఉన్న బహుశా ఇది అట్లా ఉన్నట్టున్నది. కానీ మారుతున్న కాలంలో మీడియా కూడా పూర్తిగా మారుతున్న కాలం ఇది. మీడియా అంటే పవన్ కళ్యాణ్ తన రాజకీయ అభిప్రాయాలు చెప్పడానికి ట్విట్టర్లో ట్వీట్ చేస్తున్నాడు. దానికి నువ్వు సింహంలాగా ఉండాలని వర్మ ఇంకొక ట్వీట్ చేస్తుంది. ఆయన మధ్యలో ఇంకో ట్విట్టర్ బాబు అని ఉన్నాడు, ఆయన లోకేష్, ఆయన ఒక ట్వీట్ చేస్తాడు. అంటే రాజకీయాలని ట్విట్టర్లో చూడడం, ఈ ట్విట్టర్లో వచ్చిన దాన్ని మళ్ళీ న్యూస్ లాగా పత్రికలు రాయడం, దాన్ని మనం చదవడం. అంటే మీడియా స్వభావం మారుతూ వస్తుంది. నిజానికి ఏ రాష్ట్రంలో లేనంత ఎక్కువగా మీడియా విస్తరణ తెలుగు రాష్ట్రాల్లో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణకు ఒక అదృష్టం ఉంది, ఒక అడ్వాంటేజ్ ఉంది, ఒక అవకాశం ఉంది హైదరాబాద్. కానీ హైదరాబాద్లో మీడియా విస్తరణ ఎంత జరిగినప్పుడు కూడా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం చాలా ఇప్పుడిప్పుడే పెరుగుతున్న ప్రాతినిధ్యం. కొన్ని ఛానళ్ళు, నమస్తే తెలంగాణ పత్రిక, అట్లాగే ఇప్పుడు నవ తెలంగాణ, ఇట్లాంటి పత్రికలు, దాంట్లో ప్రత్యేకంగా టీ టైమ్ న్యూస్ అని పెట్టి తెలంగాణ పట్ల అభిమానంతో, స్వాభిమానంతో, తెలంగాణ ఉద్యమం పట్ల నిబద్ధతతో ఒక టీ టైమ్ న్యూస్ అనే ఒక ఆధునిక మీడియా నడిపిస్తున్న అక్కల సుధాకర్కి, అట్లాగే డైరెక్టర్ విజిత్కి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఈ ఫస్ట్ యానివర్సరీ జరుపుకుంటున్నాను. రెండవ అంశం ప్రధానంగా సినిమా రంగం అంతా కూడా కోస్తాంధ్రుల ఆధిపత్యంలో ఉంది.